అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పూజలు ప్రసాదాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది చక్కెర పొంగలి. గుళ్ళో పూజారి గారి చేతుల మీదుగా తీసుకున్న ప్రసాదం తింటుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుంది కదా. మరి అది ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక అందులో ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని కొంచెం వేయించుకొని అందులో తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చక్కెర పొంగల్లో చాలా ముఖ్యమైనది ఎండు కొబ్బరి ముక్కలు. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి బాగా వేగిపోయాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 1.5 కప్ రైస్ తీసుకొని దానిలో కరెక్ట్గా సగం అంటే 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఈ నెయ్యిలో వేయించుకోవాలి వీటిని ఫస్ట్. అండ్ ఈ రైస్ అండ్ పప్పు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి కమ్మదనం వస్తుంది మనకి. మామూలుగా కూడా పెసరపప్పు ఎందులో అన్న వేసుకున్నా కూడా ముందు కొంచెం ఫ్రై చేసి వేసుకోండి, అప్పుడు చాలా బాగుంటాయి ఆ వంటలు. ఇప్పుడు ఇందులో ఆ రైస్కి సరిపడా అంటే ఒక 4 కప్పుల వాటర్ వేసుకోవాలి ఎసరు కింద. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోతున్నాయి కదా రైస్. ఇలా చక్కగా ఉడికాక వాటరు సగం అయ్యాక పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే చూసారు కదా, ఇలా ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. కరెక్ట్గా అప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అన్నం చక్కగా ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది కదా. కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు అడుగున. ఒకసారి అన్నం ఉడికిందో లేదో చూసుకోండి. బాగా ఉడికిపోయింది. ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు ఒకవేళ తీపి ఎక్కువ ఇష్టపడితే ఒక 1 కప్పు వరకైనా వేసుకోవచ్చు. పంచదార ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి ఆ అన్నంలోని వేడితోనే పంచదార అంతా కరిగిపోతుంది. బెల్లం కరిగే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. పంచదార బెల్లం మీ రుచికి సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకున్నారంటే ఎక్కువ తినలేరు, ఎగటి వచ్చినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా అవి కరిగిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారా చక్కగా మొత్తం కరిగిపోయింది. బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. బెల్లం అది అడుగంటేస్తుంది తొందరగా. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి లేకుండా స్వీట్కి అసలు టేస్ట్ కమ్మదనం రాదండి, మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా కానీ. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఎంత ఇంపార్టెంటో చక్కెర పొంగల్లో అంతే ఇంపార్టెంట్ పటిక బెల్లం చిప్స్. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొనే వేసుకోండి, లేదంటే కరిగిపోతాయి, మొత్తం డిసాల్వ్ అయిపోయి స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా చక్కగా ఆ రైస్ పప్పు అది సాఫ్ట్గా నోట్లో వెళ్ళిపోతూ అండ్ మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు పటికి బెల్లం చిప్స్ కరకరలాడుతూ తగులుతూ ఆహా ఎంత కమ్మగా ఉంటుంది కదా. కమ్మటి గుమగుమలాడే గుళ్ళో ప్రసాదం పెట్టే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే అండి. మరి చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీని మీద కొంచెం నెయ్యి, ఇంకొంచెం కొబ్బరి ముక్కలు, పటికి బెల్లం ముక్కలు అండ్ జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకున్నారంటే చూడ్డానికి కన్నుల విందుగా ఉంటుంది. చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ప్రసాదంగా ఇంట్లో అందరికీ పెట్టామంటే ప్రసాదం తిన్నట్టు తినరండోయ్, మాకు భోజనం పెట్టినట్టు పెట్టండి చక్కెర పొంగల్ని అని అడుగుతారు. మరి
మరి ఇంత కమ్మటి చక్కెర పొంగల్ని మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం సచి రుచి పేరుతో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా అకౌంట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.